గురుకుల్ ట్రస్ట్ అయ్యప్ప సొసైటీలలో అక్రమ నిర్మాణాల కూల్చివేత రెండో రోజు కూడా కొనసాగింది. నిర్మాణంలో ఉన్న 6 భవనాలను పడగొట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. భవన యజమానులు కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ అధికారుల అనుమతితోనే తాము భవనాలు నిర్మించామని, ఇప్పుడు వారే వచ్చి బిల్డింగ్స్ కూల్చివేస్తున్నారంటూ భవన యజమానులు ఆరోపిస్తున్నారు. భవనాలు నిర్మించే సమయంలో ఏం చేశారంటూ జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు. కేవలం వీళ్ళు ఏదైనా గురుకుల్ ట్రస్ట్ అంటే అయ్యప్ప సైడ్ మీదే పడతా ఉన్నారు ఈ మున్సిపల్ వాళ్ళు వచ్చి ఎప్పటికి కూడాను. వీళ్ళు అడ్డదిడ్డంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇదేం లేదు. అది గురుకుల్ ట్రస్ట్ కూడా అప్పట్లో అయ్యప్ప సొసైటీ న్యాయంగా ఉన్నది. ఇది భవనాల కూల్చివేత సమయంలో అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. నిర్మాణం నిలిపివేసిన భవనాన్ని కూల్చేశారు. 2011లోనే అధికారులు నోటీసులు జారీ చేయడంతో నిర్మాణాన్ని ఆపివేశారు. దీన్నే అక్రమ నిర్మాణంగా భావించిన అధికారులు బిల్డింగ్ను పడగొట్టారు. ఈలోపు జరిగిన తప్పిదాన్ని తెలుసుకుని నాలుగు కరుచుకున్నారు. తనకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ అధికారులను ప్రశ్నించాడు బాధితుడు. 2011లో ఒకసారి వచ్చాడు, వచ్చి చేస్తే మేము సార్ ఏమో మాకు అవసరం లేదని చేయలేదు, ఇప్పుడు కూడా మనం పనేం చేయలేదు, వాళ్ళు చేసిన మార్క్ కూడా అట్లే ఉన్నది. ఇకంతే మేము ఒకసారి 2008లో కూడా యూఎల్సీకి అప్లై చేసినాము, అమౌంట్ కట్టినాము. దాన్ని ఇంత వాళ్ళు క్లియర్ చేసినాక మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ క్లియర్ చేస్తలేరు. వచ్చి ఇప్పుడు ధన వచ్చి కూల కొట్టిపోతుండో ఏమి ఇవ్వలేదు సార్, నోటీసులు ఇవ్వలేదు. ఇందాక మేము ఇక్కడనే ఉన్న నోటీసులు కూడా మాకు చెప్పలేదు. ప్రభుత్వ భూముల రీసర్వే ఒక్క గురుకుల ట్రస్ట్ భూములతోనే ఆగిపోవద్దంటున్నారు ప్రజలు. నగర శివార్లలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలను కూడా అడ్డుకోవాలంటున్నారు. గురుకుల్ ట్రస్ట్ భూ యజమానులు ఎన్ని ప్రయత్నాలు జరిపినా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ సర్కార్ పట్టుదల, జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుతో గురుకుల ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాలు కూలిపోతున్నాయి.